సో ఏపీలో రోజు రోజుకు మారిపోతున్న వాతావరణం మనం చూసుకున్నట్లయితే మేఘావృతం కాబోతున్న రాష్ట్రం అంతా కూడా మేఘావృతం అయితే కాబోతుంది. సో ఎండలు తగ్గి సో మేఘావృతం అయ్యి వాతావరణం అయితే చల్లబడిందనమాట. అయితే మనకి ఈ వాతావరణంలో రాబోయే మార్పులు అనేవి మనకి 48 గంటల్లో మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ 48 గంటల్లో మనకి వర్షాలు అయితే పడబోతున్నాయి అన్నమాట. ఏపీలోని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో దీని ప్రభావం అయితే ఉండబోతుంది. ఉత్తర కోస్తా వెళ్ళి కొద్ది కొంతవరకు అలా తగ్గుకుంటూ వెళ్తుందన్నమాట. అయితే ఉత్తర కోస్తాలో కూడా మేఘావృతం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇటు తమిళనాడు శ్రీలంక మధ్యలో ఈ అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కొంతవరకు వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అయితే ఉండబోతుందన్నమాట. అవి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దీని ప్రభావంతో ఏపీలోని వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. సో అందువల్ల మ్యాక్సిమం మనకి సోమవారం నుంచి దీని ప్రభావం అయితే ఉండబోతుంది. ఈ లోపల మనకి మేఘావృతం అయితే కాబోతుంది అనమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.